Akizak Akpak Karepak. Good morning all of you. Welcome back to our channel Sandhya Nelluru అమ్మాయి. ఫేస్ చూసి భయపడకండి. మార్నింగ్ వైబ్స్ ఇలానే ఉంటాయి. మనం ఏం చేయలేం. అస్సలు ఇప్పటికిప్పుడు ఇంత పొద్దున్నే టైము 9 అయింది. ఈ టైంలో లాక్ తీయడం అనేది కల్లా. కానీ నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, అందుకే అది మీకు చూపిద్దామని. అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం అయినా పెద్ద గొప్ప అనుకుంటారేమో, నాకు మాత్రం పెద్ద వండర్ అసలు అది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, అది కూడా టైంకి తింటున్నా. కుమ్మేద్దాం. చూడండి అక్కడ ఏముందో, 3 బోండా 3 దోశ 20 రూపాయలకి ఎర్రకారం చట్నీ కలిపి కుదిపి కుమ్మి తినేస్తా. ఓకేనా? అమ్మయ్య, నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. అరే బాబు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు నాకు చికెన్ నాన్ వెజ్కి సంబంధించిన వీడియోస్ పంపించకండి. నేను చాలా సఫర్ అవుతున్నా, సరేనా? చికెన్ క్రావింగ్స్ నుంచి తప్పించుకోవడానికి గోబీ మసాలా చేసా. చూస్తారండి ఎలా ఉంది. దగ్గర వెళ్ళిపోయింది. జస్ట్ ఇంకొక 5 నిమిషాలు అది కర్రీ చిక్కబడిపోద్ది, తినేస్తాను. ఏంటి ఇంట్లో గందరగోళంగా ఉన్నాయి, గొడ్డలు ఆరేసాను అనుకున్నారా? బయట వెదర్ చాలా 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 దారుణంగా. చూపిస్తా పదండి. చూస్తున్నారుగా, వర్షం పడుతూ లేస్తూ ఉంది. సో ఇంకెన్నిసార్లు అని బయట ఆరేసి తీయను, అందుకని ఒకటేసారి లోపల ఆరేసేసా. ఇప్పుడైతే ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఓ ముద్ద తినేసి ఫ్రెష్గా స్నానం చేసేసి 4 నెల్లూరు బయలుదేరాలి. ఎందుకంటే ఇవాళ నాకు పొదుపు మీటింగ్ ఉందన్నమాట. ఎవ్రీ మంత్ పొదుపు మీటింగ్ అనేది ఒకటి ఉంటుందిగా, అది ఈరోజు ఉంది. నాకు వెళ్ళి అది చూసుకునేస్తాను. వీలైతే ఇవాళ ఫ్రీ బస్ కూడా ఎక్కుతా. చూద్దాం అసలు ఆ ఫ్రీ బస్ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇదంతా లప్ప అని వేసేయడమే, ఉమ్మేయడమే. ఇదో నేను చేశానని కాదు వంట, నిజం చెప్తున్నా. అద్భుతం. చికెన్ కాదు, మటన్ తిన్నట్టుంది. ఇలాంటి కర్రీస్ ఉంటే నాన్ వెజ్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇవాళ నేను మటన్ తింటాను అనుకోండి, మటనే అద్భుతం. ఆహా, నిజానికి ఇవాళే ఇంత బాగా చేశా, ఎప్పుడు కన్నా కూడా సూపర్. పిల్లలు లొట్టలు వేసుకొని తింటారు వచ్చి. మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. కాస్త అలా కొనుక్కు తీసి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఎట్లాగో మనం వెళ్ళేసరికి పొదుపు మీటింగ్ కూడా ఫినిష్ అయిపోద్ది. పోవడం లేట్ అయిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి రావడానికి లేట్ అయిపోద్ది. సో వెళ్ళేటప్పుడే టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని అటు నుంచి అట్టే నెల్లూరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యా. అందుకే ఫ్రెష్ అప్ అయిపోయా. కార్డు ఓకే, ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం ముందుగానే. ఫ్రీ బస్ ఎక్కుదాం పదండి. మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కలేకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి రిటర్న్ అయ్యేసరికి టయానికి బస్సు ఉంటే ఓకే, లేకపోతే ఖచ్చితంగా ఆటోలోనే వెళ్ళాలి. బట్ వచ్చేటప్పుడు మాత్రం పక్కా బస్సులోనే వస్తా, ఫ్రీ బస్. ఇదే నేను డైలీ వచ్చే టెంపుల్. ఇవాళ ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు, బట్ నో ప్రాబ్లం. నేను ప్రదక్షిణ చేసేసి అక్కడ లింగం ఎదురుగ్గా చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ దర్శనం చేసుకొని వచ్చేస్తా. ఉసిరికాయల చెట్టు చూడండి, కాయలు ఉన్నాయి, ఒక కాయ కోసుకుంటా. దగ్గరలో ఒక్క కాయ కూడా లేదే. ఎస్, ఇక్కడ ఉంది ఒక బుడ్డకాయ, అది కోసేద్దాం. కోసేసా. ఇదే అనమాట టెంపుల్. లాక్ వేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రజెంట్ నేను నెల్లూరుకి అర్జెంటుగా వెళ్ళేది ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ టైం అనమాట ఫ్రీ టికెట్. జస్ట్ మన ఐడెంటిటీ కార్డ్ లాగా ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి చూపించి
చదివించుకోవాలి అంతే సింపుల్. బస్సెస్ కూడా పెద్ద రష్గా ఏం లేవు, నార్మల్ బస్సెస్ కూడా పెద్ద రష్ లేవు, మామూలుగానే ఉన్నాయి, రెగ్యులర్ కానీ. జస్ట్ మన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ, అంటే మనం ఆంధ్ర వాళ్ళ మనకు తెలియడానికి ఏదో ఒక గుర్తింపు కార్డు అనమాట, అది చూపిస్తే రెగ్యులర్గా ఎప్పుడు ఇచ్చే మాదిరిగానే టికెట్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చూసారా, పిచ్చిదాన్ని అయిపోయా. అప్పుడెప్పుడో వెళ్ళాను కదా, సాయంత్రం వెళ్ళి 5:30కి, ఇప్పుడు వచ్చా 10:30 కాదులే, 10:30 అవుతుంది టైం. పొదుపు మీటింగ్, టెంపుల్ ఇవన్నీ చూసుకొని ఇప్పటికి వచ్చా. మొత్తానికి మన ఫ్రీ బస్సెస్ వల్ల చాలా యూజ్ ఉంది, బాగుంది కూడా. అంత తోపులాట్లు లేవు, ఏం లేవు. నీట్గా ఆధార్ కార్డు ఉంటే చాలు, మనకు టికెట్ ఇస్తారు, హ్యాపీగా వచ్చేయచ్చు. ఇదే ఇవాల్టి వ్లాగ్. నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. బాయ్ బాయ్.